నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. ఈ మధ్య కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య బ్యాక్ పెయిన్. వయసుతో సంబంధం లేకుండా ఏ ప్రొఫెషన్లో ఉన్నవారినైనా ఈ సమస్య బాధ పెడుతుంది. అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఎప్పుడు డాక్టర్ని కలవాలి, ఎలా తగ్గించుకోవాలి అనే విషయాలను తెలియజేయడానికి డాక్టర్ మహతి ప్రియదర్శిని పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ మనతో ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్య కాలంలో చిన్న ఏజ్లోనే బ్యాక్ పెయిన్తో చాలామంది బాధపడుతూ ఉన్నారు. అసలు ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది? బ్యాక్ పెయిన్కి మోస్ట్ కామన్ రీజన్ ఈ రోజుల్లో చిన్న వయసులోనే రావడానికి సిట్టింగ్ పోస్చర్లో ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం ప్రొలాంగ్ సిట్టింగ్. అంటే చాలా వరకు ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇప్పుడు యూత్ కానివ్వండి, ఈ జనరేషన్ ఫోన్లో స్క్రీన్లో ఎంగేజ్ అవటం వల్ల రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్కువసేపు కూర్చుని ఉంటున్నారు. అవునవును. మనం కూర్చునే ఉండటం వల్ల మన స్పైన్ మీద లోడ్ వస్తుంది. ఆ లోడ్ వల్ల ఫస్ట్ మజిల్స్ స్ట్రెయిన్ అవుతాయి. మజిల్ స్ట్రెయిన్ అయ్యి ఈవెన్చువల్గా అది మన బోన్స్ మీద, డిస్క్ మీద ఎఫెక్ట్ తీసుకొస్తాయి. ఎస్. సో పెయిన్ జాయింట్ వల్ల అవ్వచ్చు, మజిల్స్ వల్ల అవ్వచ్చు, నరాల మీద కంప్రెషన్ వల్ల అవ్వచ్చు. సో ఇలా చాలా కారణాలు ఉండొచ్చు. కానీ మోస్ట్ కామన్ రీజన్ ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎక్కువసేపు కూర్చుని ఉంటాం. కూర్చోవటం కూడా కార్ డ్రైవ్ చేసేటప్పుడు, బైక్ డ్రైవ్ చేసేటప్పుడు బ్యాక్ పాకెట్స్లో మన ఫోన్స్ కానివ్వండి, వాలెట్స్ కానీ పెట్టుకోవటం. మళ్ళీ కూర్చున్నప్పుడు కూడా ఫోన్ చూస్తున్నందుకు కూడా స్లౌచ్ అయ్యి కూర్చుని చూడటం. స్క్రీన్ చూసేటప్పుడు కూడా స్ట్రైట్ పెట్టకుండా పోస్చర్, వంగి కూర్చోవటం, షోల్డర్స్ ముందుకి రోల్ చేసి కూర్చోవటం. ఇవన్నీ క్రానిక్గా మన మజిల్స్ని వీకెన్ చేస్తాయి. ఓకే. సో ఈ పోస్చర్ ప్రాబ్లం అనేది యంగ్లోనే కాదు, చిన్నప్పటి నుంచే ఈ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ స్క్రీన్ ఎక్స్పోజర్ ఎక్కువ అయింది, కూర్చోవటం ఎక్కువ అయింది, బయటికి వెళ్ళి ఆడుకుని ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, సన్లైట్ ఎక్స్పోజర్ ఉండట్లేదు, దానివల్ల విటమిన్ డి డెఫిషియన్సీస్ రావటం. సో ఇలా చాలా కారణాల వల్ల మనకి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకే. అది కామన్గా యంగ్లో ఎక్కువ మేనిఫెస్ట్ అవుతుంది. ఎందుకు అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ వాళ్ళల్లోనే అయింది. ఈ జనరేషన్కి ఎక్కువ వర్క్ పరంగా కానివ్వండి, లైఫ్ స్టైల్ పరంగా కానివ్వండి, ఏదైనా ఎక్కువ కూర్చొని చేయటం అనేది అలవాటు ఎక్కువ అయింది. సో దీనివల్ల మనకి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కామన్గా ఉంటున్నాయి. ఓకే. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన టైం ఎప్పుడు అంటారు? అంటే అది డేంజరస్ స్టేజ్కి వెళ్తుంది అని ఎప్పుడు తెలుసుకోవచ్చు? సో బ్యాక్ పెయిన్లో మెయిన్గా 3 కాంపనెంట్స్ ఉంటాయి మనకి. ఒకటి సర్వైకల్ స్పైన్, అంటే మన నెక్లో ఉండే మా బోన్స్. సెకండ్ థొరాసిక్ స్పైన్, అంటే మన అప్పర్ బ్యాక్లో ఉండే బోన్స్. థర్డ్ పార్ట్ లంబార్ స్పైన్, అంటే మన లోవర్ బ్యాక్లో ఉండే బోన్స్. సో వీటి నుంచే మనకి ఈ మనకు కనిపిస్తున్న స్పేస్లో నుంచి నరాలు బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ వచ్చే నరాలు ఒక్కొక్క ఏరియాకి సప్లై చేస్తాయి. ఈ బోన్స్ మధ్యలో మనకి గ్రేగా కనిపిస్తుంది కదండి, ఇది మన డిస్క్. ఓకే. సో ఎప్పుడైతే బోన్ స్ట్రెయిన్ అవుతుందో ఈ డిస్క్ బయటికి ప్రొట్రూడ్ అయ్యి వస్తుంది, ఈ బోన్ మధ్యలో గ్యాప్ ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు మనకి ఈ డిస్క్ లోపల ఉండకుండా బయటికి వస్తుంది. ఇది బయటికి రావటం వల్ల ఇలా మన నరాల మీద ప్రెషర్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ 2 బోన్ మధ్యలో డిస్క్ ఉంది. ఇక్కడ నుంచి ఏమో మన నరాలు బయటికి వస్తున్నాయి, ఇలాగే రన్ అవుతాయి అన్నమాట. ఈ డిస్క్ ఇలా బయటికి వచ్చినప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు, డిస్క్ బయటికి వచ్చినప్పుడు ఇలా నరం మీద ప్రెషర్ కాజ్ చేస్తుంది. సో ఇలా సర్వైకల్ స్పైన్లో మనకి ప్రాబ్లం రావడానికి మోస్ట్ కామన్ రీజన్ అయితే ఫోన్. మనం ఫోన్ తల ఉంచి చూస్తున్నప్పుడు ఇంత సన్నటి మెడ మీద ఆల్మోస్ట్ 7 to 10 kgs వెయిట్ కంటిన్యూస్గా హ్యాంగ్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మీరు ఒక బ్యాగ్ చేతిలో కంటిన్యూస్గా ఒక 10 kg బ్యాగ్ చేతిలో పట్టుకునే ఉంటే మన చెయ్యి ఎంత స్ట్రెయిన్ అవుతుంది? అవునవును. అంత స్ట్రెయిన్ మన నెక్ మీద రోజుకి కనీసం 6 నుంచి 8 గంటలు స్క్రీన్ చూడటం వల్ల అవుతుంది. నెక్స్ట్ పార్ట్ మన డార్సల్ స్పైన్. యూజువల్గా డార్సల్ స్పైన్లో పోస్చర్ రిలేటెడ్ ఇష్యూస్ తక్కువ ఉంటాయి, పెథలాజికల్ ఎక్కువ ఉంటాయి. అంటే కింద పట్టడం వల్ల ఫ్రాక్చర్స్ అవటమో, లేకపోతే బోన్లో ఏదైనా హిమాంజియోమాస్ ఉండటమో, అలా ట్రామా అవటమో, యాక్సిడెంట్స్ అవటం వల్ల ట్రామా అవటమోనే వల్లనే థొరాసిక్ స్పైన్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నిటికన్నా కామన్ మన లంబార్ స్పైన్. లంబార్ స్పైన్ అంటే లోవర్ బ్యాక్. సో మనం చేసే ప్రతి ఇన్యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, మన పోస్చర్ సరిగ్గా లేకపోవటం, పాకెట్స్లో, వాలెట్స్లో పర్సెస్ పెట్టుకుని కూర్చోవటం వల్ల, అన్నిటి వల్ల మ్యాక్సిమం స్ట్రెయిన్ అవుతుంది మన లోవర్ బ్యాక్. ఇంకొక చాలా కామన్ థింగ్ కోర్ స్ట్రెంగ్త్ లేకపోవటం. మన కోర్లో స్ట్రెంగ్త్ లేనప్పుడు మనం ఏ యాక్టివిటీ, ఏ వెయిట్ లిఫ్ట్ చేసినా, ఫార్వర్డ్ బెండింగ్ చేసినా ఆ డైరెక్ట్ స్ట్రెయిన్ మన లోవర్ బ్యాక్ మీదకి వస్తుంది. ఓకే. సో అది స్ట్రెయిన్ అయినప్పుడు ఇలా డిస్క్ బయటికి ప్రొట్రూడ్ అవుతుంది. ఓకే. ఈ డిస్క్ ప్రొట్రూడ్ అయినప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ 2 బోన్స్ మధ్యలో ఒక చిన్న హోల్ లాగా ఉంది స్పేస్.
ఈ స్పేస్లో నుంచి ఈ నర్వ్ రూట్ బయటికి వస్తుంది. దీనికి అంత స్పేస్ కావాలి. ఎప్పుడైతే ఈ డిస్క్ బయటికి వచ్చేస్తుందో అది నర్వ్ రూట్ మీద ప్రెషర్ కాజ్ చేసి మీకు సిమ్టమ్స్ వస్తాయి. ఎలాంటి సిమ్టమ్స్? కాళ్ళల్లోకి తిమ్మిరి రావటం, కాళ్ళంతా లాగేస్తున్నట్టు నొప్పి రావటం, బాగా క్రానిక్గా ఆ ప్రాబ్లం మనం పట్టించుకోకుండా వదిలేస్తే కనుక హెవీనెస్ అనిపించడం, వీక్నెస్ రావటం వరకు వెళ్ళొచ్చు. అది చాలా డేంజరస్. అంటే రూట్కి పర్మనెంట్ డ్యామేజ్ స్టార్ట్ అయింది అని. సో ఎప్పుడైనా కూడా మన బాడీలో ఏ పార్ట్లో పెయిన్ వచ్చినా అక్యూట్ పెయిన్ అంటాం. అంటే 1 వీక్ లోపల ఉండి ఇవాళ నాకు నొప్పి స్టార్ట్ అయింది, ఒక 3-4 డేస్ వరకు దాన్ని అక్యూట్ పెయిన్ అంటాం. 1 వీక్ నుంచి 3 వీక్స్ వరకు దాన్ని సబ్ అక్యూట్ పెయిన్ అంటాం. మోర్ దాన్ 3 వీక్స్ ఉంది అంటే కనుక అది క్రానిక్ పెయిన్ అయిపోతుంది. సో మనకి అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు మనం ఓవర్ ద కౌంటర్ దొరికే మెడికేషన్స్, పారాసిటమాల్ కానివ్వండి, యాసిక్లోఫెనాక్ కానివ్వండి, డైక్లోఫెనాక్ కానివ్వండి, అలాంటి ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్ వేసుకొని పెయిన్ కిల్లర్స్ వేసుకొని హాట్ ప్యాక్స్ కానీ కోల్డ్ ప్యాక్స్ కానీ వాడి కొంచెం రెస్ట్ తీసుకుని ఒక 2-3 డేస్లో మనకి నొప్పి తగ్గట్లేదు, సివియారిటీ ఇంకా ఎక్కువ అవుతుంది అంటే డెఫినెట్గా డాక్టర్ని కలవాలి. మనం ఆ టైం స్కిప్ చేస్తే మనకి ఒకటి అది క్రానిక్ పెయిన్గా సస్టైన్ అయ్యి పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సెకండ్ థింగ్, ఇట్లా రూట్ ఏదైనా కంప్రెస్ అవుతుంటే కనుక వీక్నెస్ వచ్చి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో సింపుల్ మెడికేషన్, బేసిక్ ట్రీట్మెంట్తో పోయేది పర్మనెంట్ డ్యామేజ్గా ఇవాల్వ్ అవ్వచ్చు. సో 3-4 డేస్లో ఆ పెయిన్ మీకు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్తో, పెయిన్ కిల్లర్స్తో తగ్గట్లేదు అంటే కనుక డెఫినెట్గా యూ హ్యావ్ టు రీచ్ టు యువర్ డాక్టర్. మేడం, ఈ బ్యాక్ పెయిన్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు? సో ఇప్పుడు మనం ఏ కారణాల వల్ల వస్తుంది అని తెలుసుకున్నాము. బ్యాక్ పెయిన్ రావడానికి మల్టిపుల్ రీజన్స్లో మోస్ట్ కామన్ రీజన్ మన పోస్చర్, లైఫ్ స్టైల్. ఇందులో మెయిన్ కాంపనెంట్స్ ఫోకసింగ్ ఆన్ డయట్. అంటే డయట్లో హై ప్రోటీన్ డయట్ తిని మజిల్ స్ట్రాంగ్గా ఉంచితే ఎప్పుడైనా మన యాక్సిల్ స్కెల్టన్ మీద స్ట్రెయిన్ తక్కువ వస్తుంది. ఓకే. సెకండ్ థింగ్, విటమిన్ డి సప్లిమెంటేషన్. మనం యూనివర్సలీ ఇప్పుడు ఇండియన్స్ కూడా, ఇంతకుముందు అమెరికన్స్లో ఈ ఇండోర్స్ ఎక్కువ ఉండే వాళ్ళలోనే ఉండేది, కానీ ఇప్పుడు ఇండియన్స్ కూడా మనకి అవుట్డోర్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండట్లేదు. వర్క్ అంతా ఏసీ రూమ్స్లోనే అవుతుంది కాబట్టి యూనివర్సలీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో రెగ్యులర్గా విటమిన్ డి విత్ కాల్షియం కాంబినేషన్లో ఉన్న సప్లిమెంట్స్ వేసుకోవాలి. నెంబర్ 3, మోస్ట్ ఇంపార్టెంట్, కోర్ స్ట్రెంగ్త్ పైన వర్క్ చేయడం. అంటే ఎక్సర్సైజెస్, బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, వెయిట్ ట్రైనింగ్, మన మినిమల్ వెయిట్స్తో ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయడం కానీ అది చేసి మన కోర్ స్ట్రాంగ్గా ఉంటే ఎప్పుడైనా బ్యాక్ మీద స్ట్రెయిన్ తక్కువ వస్తుంది. 4th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన రెగ్యులర్ రొటీన్ లైఫ్ స్టైల్ని ఆప్టిమైజ్ చేసుకోవటం. ఆప్టిమైజేషన్ అంటే ఇప్పుడు దిస్ జనరేషన్ ఇస్ అబౌట్ స్క్రీన్. అంటే మనం ఏ లెర్నింగ్ చేయాలన్నా, ఏ కమ్యూనికేషన్ చేయాలన్నా, మనం ముందుకి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా మనకి డెఫినెట్గా ఇంటర్నెట్, స్క్రీన్ అవసరం. దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఫోన్ చూసేటప్పుడు ఫోన్ని పోస్టర్ సరిగా పెట్టుకుని చూసుకోవటం, మనం కూర్చున్నప్పుడు షోల్డర్స్ లౌట్ చేసుకోకుండా షోల్డర్స్ ఓపెన్ పెట్టుకుని కూర్చోటం, కూర్చున్న చైర్స్లో ఎప్పుడైనా కూడా మన హిప్ కన్నా నీ పైకి ఉండకూడదు. సో హిప్ ఎప్పుడు కూడా కొంచెం పైకి ఉండి నీస్ కన్నా పైన ఉంటే అప్పుడు మన నీ మీద, స్పైన్ మీద లోడ్ తక్కువ వస్తుంది. సో ఇలా మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుని, ప్రాపర్ డైట్ తీసుకుని, సన్లైట్ ఎక్స్పోజర్, ఫిజికల్ యాక్టివిటీ మీద ఫోకస్ చేస్తే 90% ఆఫ్ ద బ్యాక్ పెయిన్స్ కెన్ బి అవాయిడెడ్. బ్యాక్ పెయిన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.